అండి ఆయన. ఆమెను నిన్న తీసుకొచ్చాడట. ఈరోజు ఈ ఘటన జరిగింది. మేము ఎప్పుడు చూడలేదు ఆయన అసలు యాక్చువల్గా అపార్ట్మెంట్లో. ఘటన జరిగి కూడా 9 రోజులు కావస్తుంది. ఇవాళ 10వ రోజు అండి. 10వ రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైనా వచ్చింది? ఎందుకంటే కేసు ఫైల్ అయింది కాబట్టి పోస్ట్ మార్టం ఏమైనా చేశారా? ఇమీడియట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాము. పోలీస్ స్టేషన్ చైతన్యపురికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసి కేసు ఫైల్ చేశామండి. మరి ఇప్పుడు అది ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతుంది, పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇంకా వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్స్ వాళ్ళకు ఉంటాయి కదండి. వాళ్ళు మాకు న్యాయం చేస్తారనే ధైర్యంతోనే నేను ఉన్నానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతనే నాగిరెడ్డి గారికి పలానా ప్రాంతంలో శరీరంలోని పలానా భాగాలపై గాయాలయ్యాయి, గుద్దినట్టు కమిలినట్లు గాయాలని డాక్టర్స్ ఏమైనా చెప్పారు? అసలు డాక్టర్స్ వెళ్ళగానే ఫస్ట్ తనకి సిపిఆర్ చేశారండి. సిపిఆర్ చేశారు వాళ్ళు. ఒక 5-10 మినిట్స్ చేశారు వాళ్ళు చాలా. కానీ లేదండి, తను ఆల్రెడీ అప్పటికే అయిపోయింది అని చెప్పారు. ఇంకా నేను ఆ షాక్లో ఏం జరుగుతుంది, రెడ్డి గారు ఇంకా వస్తారనే భ్రమలో ఉన్నాను, కానీ రెడ్డి గారు లేరు, ఆయన చనిపోయారు అనేది నా మైండ్లో లేదు. అసలు ఇంకేం జరిగింది అనేది నాకు తెలియదు. ఇంకా అక్కడి నుంచి చాలా బ్లాంక్గా ఉండింది. లైవ్లో అయితే మాత్రం నేనే ఉన్నానండి. నా చేతుల్లో ఇలా ఉన్నారు, మేమిద్దరం ఇలా ఎదురెదురుగానే ఉన్నాము. ఆయన నన్ను చూస్తూనే కళ్ళు మూశారు. అదండి జరిగిన విషయం. మిమ్మల్ని ఎంతో కాలంగా, అంటే దాదాపు పెళ్ళై కూడా 20 ఏళ్ళు పైగా కావస్తుంది, 21 సంవత్సరాలు వస్తుంది. మిమ్మల్ని చాలా జాగ్రత్తగా, మీరు మాటల్లోనే అర్థమవుతుంది, సెక్యూర్గా చూసుకునేవారు, చాలా జాగ్రత్తగా చూసుకునేవారు అని చెప్తున్నారు. సో 21 ఏళ్ళు మీరు ఆయనతో ప్రయాణం చేశారు. ఈరోజు అకస్మాత్తుగా ఆయన మీ పక్కన లేరు అనే ఆ బాధ, ఆవేదన ఎలా ఉంది? ఎందుకంటే ఒకవైపు నాగిరెడ్డి గారికి ఒక్కగానొక్కండి, వాళ్ళ నా సర్వస్వం కూలిపోయినట్టే ఉంది. ఆయన నన్ను ఎంత సెక్యూర్గా, ఎంత ప్రేమగా చూసి ఏదైనా నాకు ఇంట్లో రేపు కావాల్సింది ఈరోజే తెచ్చిచ్చేవాళ్ళు ఆయన. ఏదైనా నా గురించి 100 రోజుల ముందు ఏం కావాలో ఇవాళ ఆలోచించేటువంటి వ్యక్తి. మీరు ఎక్కడైనా మా అపార్ట్మెంట్లో కానీ నా ఫ్రెండ్స్ అయినా ఎవరిని అడిగినా కూడా, ఈవెన్ రెడ్డి గారి గురించి కాలనీ మొత్తం అడిగినా కూడా మీకు చెప్తారు రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు. ఒక గొడవకి వెళ్ళటం కానీ, కొట్లాట్లు కానీ ఎప్పుడు వెళ్ళేవాళ్ళు కాదు. అసలు ఎలాంటి గొడవలు కానీ ఏమీ లేవు. ఏదైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా రెడ్డి గారు నిలబడి అలా కాదు ఇలా అని పెద్దరికంగా 10 మందికి సమాధానం చెప్పి 10 మందికి సాయం చేసిన వ్యక్తి రెడ్డి గారు. 13 ఏళ్ళు ఆయన అపార్ట్మెంట్కి ఓనర్గా ఆ కమ్యూనిటీని అంతా కూడా నడిపించారంటే ఖచ్చితంగా, ఎందుకంటే విభిన్న రకాల మనస్తత్వాలు ఉన్నటువంటి వ్యక్తులు అపార్ట్మెంట్. వైఫ్గా నాకు ఇది ఉంటుంది, నేను నా భర్త గ్రేట్ అని నాకు ఫీలింగ్ ఉండొచ్చు. కానీ మీరు ఎంక్వైరీ చేసినా కూడా ఆ సరౌండింగ్స్లో మీరు ఎవరిని, ఈవెన్ ఇంత పిల్లల్ని అడిగినా కూడా నాగిరెడ్డి అంకుల్ అని అంటే చెప్తారు. అదండి రెడ్డి గారు అంటే సాయం చేసే మనిషే, కానీ 10 మందికి ఎవరికి అన్యాయం చేద్దామని కానీ ఏది ఆయనకి ఎప్పుడు గొడవలు కానీ కొట్లాట్లు కానీ ఏమీ లేవండి. ఇది ఎందుకు ఇలా జరిగిందో నా దురదృష్టము. నాకు ఇవాళ నేను సర్వస్వం కోల్పోయి ఇలా ఉన్నాను ఇక్కడ. ప్రస్తుతం అన్నపూర్ణ గారి మాటల్లో ఆవేదన, ఆ బాధ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాగిరెడ్డి గారు వారి తల్లిదండ్రులకి కేవలం ఒక్కగానొక్క కుమారుడిగా మనకు తెలుస్తుంది. వారి తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకవైపు భర్తను కోల్పోయి భార్య అన్నపూర్ణ, మరోవైపు కొడుకును కోల్పోయి నాగిరెడ్డి గారి తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా సాదా సీదా చిన్న విషయం మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతున్నటువంటి సందర్భంలో కూడా ఇలా విచక్షణను కోల్పోయి ఒక మనిషి మృగంలా ప్రవర్తించాడా అన్న విధంగా ప్రస్తుతం ఈ ఘటన జరిగినట్లు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కారు స్క్రాచ్ చేసే విషయంలో ఒక మనిషిని చాలా భీకరమైనటువంటి దాడి చేసి, అతనిపై భౌతిక దాడి చేసి అతని మరణానికి కారణమైనటువంటి సదరు వ్యక్తిని శిక్షించాలని ప్రస్తుతం నాగిరెడ్డి కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. అన్నపూర్ణ గారు, ఘటన జరిగిన తర్వాత 10 రోజులు కావస్తుంది. పోలీసుల నుంచి మీకు ఏమైనా ఫోన్ కాల్ వచ్చిందా? కేసు స్టేటస్ ఏ విధంగా ఉంది? అసలు కృష్ణా జీవాజీ అనే నిందితుని అరెస్ట్ చేశారా, లేదా చేశాం, లేదంటే రిమాండ్ చేశాం? ఇటువంటి అంశాలపై పోలీసులు మీకు ఏమైనా ప్రతిస్పందించారా? ఇప్పటి వరకైతే నాకేం ఫోన్ చేయలేదండి. నేను ఎఫ్ఐఆర్ చేశాను, ఇంకా తన డెడ్ బాడీ తీసుకొని ఊర్లోకి వచ్చానండి. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను అసలు దేని గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను. నేను ఎఫ్ఐఆర్ చేశాను, నాకు పోలీసులు నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తారన్న ధైర్యం ఉంది. వాళ్ళ తరపు నుంచి వాళ్ళు నాకు న్యాయమే చేస్తారు అనే ధైర్యం ఉందండి. వాళ్ళు తప్పకుండా పోలీస్ వ్యవస్థ అనేది మంచిగా పనిచేసి అతన్ని శిక్షించి నాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను అండి. నేను ఆ నమ్మకంతోనే నేను ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళ్ళి ఇది అది నేను ఫాలోఅప్ చేయలేను కదండి. అదండి పరిస్థితి. ప్రస్తుతం నాగిరెడ్డి గారికి అన్నపూర్ణ గారికి వివాహమై సుమారు 21 ఏళ్ళు అవుతుంది. వాళ్ళకి పిల్లలు కూడా లేరు. వాళ్ళిద్దరే ఒకరికొకరు ఎప్పుడు జాగ్రత్తగా మంచి చెడు చూసుకునే వాళ్ళు.
కుటుంబ సభ్యులకు అటు అత్తగారింటికి కావచ్చు, పుట్టినింటికి కావచ్చు, ఎవరికి ఏ సమస్య వచ్చినా నాగిరెడ్డి గారే ముందుండి ఆ సమస్యను పరిష్కరించేవారు. కానీ ప్రస్తుతం ఆ వ్యక్తి లేకపోవడంతో ఒకవైపు అన్నపూర్ణ ఒంటరిగా మిగిలిపోయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. మరోవైపు తల్లిదండ్రులు కూడా చాలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఒక మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్కు వెళ్ళి రియల్ ఎస్టేట్ రంగంలో కొనసాగుతున్నటువంటి నాగిరెడ్డి అకాల మరణం పట్ల నారాయణపురం గ్రామస్తులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతని సహచరులు